ఇక భానుమతి వాళ్ళ నాన్నయితే తన మీద పెట్రోల్ పోసుకుంటూ ఉంటాడు. అలా పెట్రోల్ పోసుకున్న వాళ్ళ నాన్నయితే ఆపుతూ ఉంటారు. "అసలు ఏం జరిగిందండి? ఎందుకిలా మీరు చేస్తున్నారు?" అనైతే వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడ్చేసరికి, "లేదు, నేను ఈ ఇంట్లో ఒక ప్రాణం పోతే గానీ ఇంట్లో పెళ్లి జరగనట్లుగా ఉంది. ఆ విషయం ఇది రుజువు చేసింది. ఈ ఇంట్లో నా ప్రాణం పోయైనా దీన్ని పెళ్లి చేస్తాను నేను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే భానుమతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక నేను చచ్చిపోయి దీన్ని పెళ్లి చేస్తానే గాని దీన్ని పెళ్లి మాత్రం ఆపను అని గట్టిగా సీరియస్‌గా వెళ్ళి ఆ పక్కనే ఉన్న మ్యాచ్ బాక్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ పక్కనే ఉన్న పొయ్యి దగ్గరికి వెళ్ళి అగ్గి తెచ్చుకునేసరికి, "ఏంటండి ఏం చేస్తున్నారు మీరు? కొంచెం ఆగండి" అని అనేసరికి, "నేంటి ఏం జరిగింది చెప్పండి" అంటే, ఇది ఏకంగా ఆ విశ్వనాథం వాళ్ళ ఇంటికే ఫోన్ చేసి నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది అని చెప్పేసి చాలా సీరియస్‌గా అంటూ ఉంటాడు. అలా అనగానే వాళ్ళ అమ్మ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. భాను కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక భాను వాళ్ళ చెల్లి వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక దీనికి ఎంత ధైర్యం కాకపోతే వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి మరి పెళ్లి ఇష్టం లేదని చెప్తుంది అని అయితే సీరియస్ అవుతూ ఉంటాడు వాళ్ళ నాన్న. అలా సీరియస్ అవుతూ అదే టైంలో పార్దు అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు భానుకి. భానుకి ఫోన్ చేసేసరికి, ఇక "ఫోన్ లిఫ్ట్ చేయి, మాట్లాడు" అని వాళ్ళ నాన్న అనేసరికి, "హలో" అని అనేసరికి, "బస్సమ్మాయి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదంట, నిజమేనా? నీకు నిజంగా ఈ పెళ్ళి ఇష్టం లేదా?" అనైతే అంటూ ఉంటాడు. అలా అనేసరికి వాళ్ళ నాన్న అయితే చాలా సీరియస్‌గా, "భానుతో అయితే ఇష్టం అని చెప్పు" అని చాలా సీరియస్‌గా అంటూ ఉంటాడు. ఇక చాలా భయంతో వణికిపోతూ ఉంటుంది భానుమతి. అలా వణికిపోతూ ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ కూడా ఏంటి ఇలా అవుతుంది అనైతే అలా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో అయితే అనైతే టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఏంటి బస్సమ్మాయి, నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టం లేదా?" అని అనేసరికి భాను ఏం చెప్తుందా అనైతే పార్దు చూస్తూ ఉంటాడు. భాను అయితే ఏడుస్తూ ఉంటుంది.